ఏపీలో మరోసారి వైసీపీ గెలుపు ఖాయమని విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ అభ్యర్థి దేవినేని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజల్లో ఆదరణ పెరిగిందని తెలిపారు. నెరవేర్చే హామీలను మాత్రమే అమలు చేస్తామని చెప్పారు. చంద్రబాబు ప్రజల్ని మోసం చేసేందుకు మళ్లీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రజలు నమ్మబోరని వ్యాఖ్యానించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్న దేవినేని అవినాష్ గారి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా మనం వారితో మాట్లాడబోతున్నాం. హలో సార్, రెస్పాన్స్ చాలా బాగుంది. మీరు నామినేషన్ వేసే రోజు ఏ రకంగా వచ్చారో మీ డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా కూడా ఈ రోజు అలాగే వస్తోంది. స్పందన ఏ విధంగా అనిపిస్తోంది మీకు? ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఆయన నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఈ డివిజన్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఈరోజు స్వచ్ఛందంగా ప్రజానికం ప్రతి ఒక్కరి గారు రోడ్డు మీదకి వచ్చి, బంగ్లా మీదకి వచ్చి మాకు మద్దతు తెలిపే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజు ఈ యొక్క ప్రజాబలం అంతా గారా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్లే ఈ రోజు ప్రజల ఒక మద్దతు ఉంది. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో గారా ప్రతి ఒక్కరు గారా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతారని చెప్పనే విధంగా ఉండడం జరుగుతుంది. అవినాష్ గారు, నవరత్నాలు ఇప్పటికే ప్రజల్లో చాలా బాగా రీచ్ అయ్యాయి. వాటికి స్పందన బాగా ఉంది. వాటిలో చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసి ఇప్పుడు మేనిఫెస్టోని మళ్ళీ రిలీజ్ చేశారు. సో దీనిపైన రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయగలరు అంటే, ఒక నాయకుడు ఒక మాట ఇచ్చారంటే, ఒక హామీ ఇచ్చారంటే ఆ హామీని నిలబెట్టుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు చేశారు. 2014లో మీ అందరి గారు తెలిసే ఉంటుంది, తెలుగుదేశం పార్టీ 650 హామీలు ఇచ్చి ఒక్క హామీగా నెరవేర్చలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో నవరత్నాల పేరుతో హామీలు ఇచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కరోనా కష్టకాలం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీ గారు అమలు చేశారు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు అదే విధంగా మళ్ళీ 2014లో ఏ విధంగా అయితే ప్రజానికాన్ని నమ్మించి మోసం చేశారో మళ్ళీ అదే విధంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారు. ఏ నోరుతో అయితే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక, బీహార్ అయిపోతుందని చెప్పని హేళన చేశారో మళ్ళీ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలే కొనసాగిస్తా అని చెప్పి అంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతం, 2-4 ధోరణి వల్ల తెలుగుదేశం పార్టీకి గతంలో వచ్చిన 23 స్థానాలు గారు వచ్చే పరిస్థితి లేదని అందరూ చెప్పుతున్నారు. మీ అపోనెంట్ గద్దె రామ్మోహన్ రావు గారిని మీరెంత సీరియస్ గా తీసుకుంటున్నారు? ఈరోజు గద్దె రామ్మోహన్ అనే వ్యక్తిని ఎవరు గారు సీరియస్ గా తీసుకోరు. 2014-19 గారా కేవలం 14లో నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా వేసడం వల్ల 20,000 ఓట్లు చీల్చడం వల్ల గద్దె రామ్మోహన్ ఒకసారి గెలిచారు. 19లో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఉన్నారో మా బావకుమార్ అంకుల్ గారు, ఆయన కార్పొరేటర్గా ఒక్కసారిగా ఎమ్మెల్యే క్యాండిడేట్ అవడం వల్ల ప్రజానికం ఎవరు గారా ఆయన యాక్సెప్ట్ చేయలేక ఆ సమయంలో మళ్ళీ గద్దె రామ్మోహన్ గెలిచారు. కానీ ఈసారి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజానికానికి 5 సంవత్సరాలు అండగా ఉంటూ కరోనా కష్టకాలంలో గారా ఏ ఇబ్బంది వచ్చినా గారా వాళ్ళకి అండగా ఉన్నాం. కాబట్టి ఈరోజు 10 సంవత్సరాలు ఒక వ్యక్తికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చాం. అసమర్థత ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఈసారి అవినాష్కే మా మద్దతు ఇస్తామని చెప్పి ఈరోజు ప్రజానికం ప్రతి ఒక్కరి గారు చెప్తాం జరుగుతుంది. కెరీర్ స్టార్ట్ చేయడం ఒక స్టూడెంట్ లీడర్ గా స్టార్ట్ అయ్యింది కెరీర్. సో ఈ నేపథ్యంలో మీరు గెలిచిన తర్వాత స్టూడెంట్స్ కి ఏం చేయాలనుకుంటున్నారు? తప్పకుండా ఈరోజు 18వ యాత్ర నుంచి గారా ఈరోజు మా 18వ యాత్ర నుంచి గారా విద్యార్థి రాజకీయాల నుంచి గారు ఉన్నాం. ఈరోజు ఎక్కువ శాతం యువకులు గారా ఈరోజు మాకు మద్దతు తెలుపుతున్నారు. తప్పకుండా యువకుల కోసం, యువకుల భవిష్యత్తు కోసం, విద్యార్థుల కోసం, విద్యార్థుల ఒక చదువుల కోసం అన్ని విధాలుగా మేము ముందు ఉంటామని చెప్పి సందర్భంగా చెప్పాం. థ్యాంక్ యూ సో మచ్.